అమెరికా అధ్యక్షుడే చెప్తే ఎంత గొప్పదో అనుకుంటారు. కానీ ట్రంప్ మాటని తూనాబొడ్డు అంటుంది ఇజ్రాయెల్. మొన్న ట్రంప్ తను శాంతి దూతను అనిపించుకునేందుకోసం హమాస్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒప్పందం కుదిర్చాడు. హమాస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 45 మందిని అప్పజెప్తా ఉంది. అందులో 20 మంది బతికున్నారు. 25 శవాలంది. 20 మంది బతికున్నోళ్ళని అప్పజెప్పింది. మొట్టమొదటిసారి. ఇదివరకు ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందం అని చెప్పేసి వందలాది మందిని తమ వాళ్ళని విడిపించుకుని, ఇజ్రాయెల్‌కి సంబంధించిన వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో చొప్పున విడుదల చేస్తూ ఏళ్ల తరబడి సాగదీసింది. మొన్న మాత్రం 20 మందిని విడిచిపెట్టింది. 25 శవాల్లో ఇప్పటికి 4 మృతదేహాలకు సంబంధించినటువంటివి మాత్రమే ఇచ్చింది. మిగతా మృతదేహాలు ఇవ్వలేదు. అంటే వాళ్ళు బ్రతికన్నా ఉండొచ్చు, లేదంటే అత్యాచారాలతో చనిపోయేనే ఉండొచ్చు. ఆ చచ్చిపోయిన శవాన్ని ఇస్తే గనక పోస్ట్ మార్టం చేసి అసలు నిజాలు తెలుస్తారన్నటువంటిది హమాస్ వాళ్ళ భయం. అలా కాకుండా బతికే ఉన్నా బయటికి చెప్పకుండా ఇంకా దాస్తున్నారు, భవిష్యత్తులో బెదిరించి బేరమాడటానికి అన్నట్టు ఓ సందేహం. అది పక్కన పెడితే దానికి బదులుగా వందలాది మంది హమాస్ తీవ్రవాదులు విడిపించేసుకున్నది హమాస్. అలా వెళ్ళినోళ్ళు మళ్ళీ పాలస్తీనాకి చేరడంతో మళ్ళీ హమాస్‌కి ఊపొచ్చింది. అందుకని ఇజ్రాయెల్ సైన్యం మీద కాల్పులు జరుపుతుంది. మొన్నొకసారి కాల్పులు జరిపితే వెంటనే ఎయిర్ అటాక్స్ చేసింది ఇజ్రాయెల్. మళ్ళీ నిన్నొకసారి కాల్పులు జరిపితే ఎయిర్ అటాక్స్‌లో 104 మంది చచ్చిపోయారు గాజాలో ఉన్నటువంటి పబ్లిక్. అందులో హమాస్ తీవ్రవాదులు కూడా ఉంటారు. అదే సందర్భంలో అటాక్స్ చేసుకోండి అని చెప్పేశాడు నెతన్యాహు. తద్వారా ట్రంప్ 20 దేశాల అధినేతలతో కలిపి కూర్చొని సంతకం పెట్టిన శాంతి ఒప్పందం వెర్రి వెధవలయ్యారు. ఇజ్రాయెల్ ట్రంప్‌ను కూడా తూనాబొడ్డు అంటుందన్నమాట.